ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రార్థనలో ఉండటం, పాటలు పాడుతూ ఉంటాం. మనము ఆలస్యంగా వచ్చిన వాళ్ళ కోసం ఎదురు చూడటం కాదు, కానీ వీ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సమయం గడపటం చాలా గొప్ప విషయం. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా నేను దేవునితో ఉండటానికి మందిరానికి వచ్చాను అనే భావనతో దేవుని మందిరంలో ఉండటం చాలా సంతోషం. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. చేతులెత్తి వందనములు చేతుమిప్పుడే యేసునాథ అని ఒక ఆయన మంచి పాట రాశాడు గతంలో. చేతులెత్తి వందనా చెల్లించటం, దేవునికి స్తోత్రం చెల్లించటం, చప్పట్లు కొట్టి పాటలు పాడటం. 141లో అంటాడు కదా, మనము చప్పట్లు కొట్టకుంటే నదులు చప్పట్లు కొడతాయంట. నదులు కనుక చప్పట్లు కొడితే ఒడ్డులున్న వాళ్ళంతా పోతారు. ఒక్కసారి ప్రైజ్ ది లార్డ్ అని నది అన్నది అనుకోండి, ఏమవుతుంది? సముద్రం ఎలుగెత్తి హల్లెలూయా అన్నది అనుకోండి, ఏమవుతుంది? పక్కన ఉన్న వాళ్ళంతా వాష్ అవుట్ అవుతారు. ఆ స్తుతి మనకిచ్చాడు. మీరు స్తుతి చెల్లిస్తే అవి నిమలిస్తాయి. మీరు స్తుతి చెల్లిస్తే అగ్ని ఆరిపోతుంది. దానికి వందనాలు. జీసస్ ఈజ్ అవర్ సాల్వేషన్. యేసే మన రక్షణ. యేసులో మనం ఉండాలి, యేసులో మనం దాక్కోవాలి. అంత జనాలు ఉంటున్నాం. చాలా ప్రమాదకరమైన సమయాలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్ అంతా కూడా భయంకరమైన అగ్ని. దాదాపు 10 రోజులు కావస్తుంది, అగ్ని ఆరలేదు. అగ్ని అక్కడ తగలబడుతూ ఉందని చెప్పి చాలా మంది సంతోషపడుతున్నారు. ఈ అమెరికా వ్యతిరేక దేశాలు చాలా సంబరాలు చేసుకుంటున్నాయి, అక్కడ అగ్ని తగలబెడుతున్నది అని వాళ్ళు సంబరాలు చేసుకుంటే దేవుడు వారికి వరదలు ఇచ్చాడు, ఉపద్రవాలు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయు తీర్పులను బట్టి మనం ఆనందించక బాధ నొందు వారి పక్షంగా మనం విజ్ఞాపన చేయాలి. దేవుని వాక్యం అది నేర్పిస్తుంది. అతడు మంచోడు కాదో మనకు అవసరం లేదు, కానీ బాధ నొందిన వారి పక్షంగా విజ్ఞాపన చేయటం దేవుని ప్రజలకు ఇచ్చిన గొప్ప కృప. సో వీ ప్రే ఫర్ దెమ్, వీ బిసీచ్ ఫర్ దెమ్. వారి కొరకై మనం విజ్ఞాపన చేస్తాం, దేవుని సన్నిధిలో అంగలారుస్తాం, కన్నీరు కారుస్తాం. సుఖంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, మన దగ్గర అగ్ని లేదు, మన దగ్గర వరదలు లేవు, మన దగ్గర భూకంపాలు లేవు, మన దగ్గర యుద్ధం లేదు. కాబట్టి మనం హ్యాపీగా తిని త్రాగి నా ప్రాణమా తినుము త్రాగుము అనుకుంటూ మనం ఉంటే, దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క ఉగ్రత మన మీది కూడా వస్తుంది. ఒక పడవ వైపు చిల్లు పడ్డదంట. పడవ వైపు ఒక రంధ్రం పడి ఆ పడవ మునిగిపోతా ఉంటే యువతలు ఉన్న వాళ్ళు అనుకున్నారంట, అక్కడి సైడ్ మునిగిపోతుంది కదా, మనకేం ప్రమాదం లేదు అనుకున్నారు. చెప్పండి ఏమవుతుంది? మెల్లమెల్లిగా నీళ్ళన్నీ వస్తాయి, ఇక్కడ కూడా ప్రమాదం వస్తుంది. ఒకరి ప్రమాదాన్ని చూసి మనం ఆనందించడం కాదు, ఒకరికి జరిగిన ప్రమాదాన్ని బట్టి మనం హెచ్చరికను ఉండాలి. ఒకరికి జరిగిన ప్రమాదాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఒకరికి జరిగిన ప్రమాదాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో వారి కొరకై విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన కర్తలను దేవుడు సంఘాలలో నియమించాడు. చర్చెస్ ఆర్ టు ప్రే, ప్రార్థన చేయాలి. ఇంటర్సీడ్, విజ్ఞాపన చేయాలి. ఆయన సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా కనికరించు, ప్రభువా నీ కృప చూపు, ప్రభువా నీ యొక్క శాంతిని సమాధానాన్ని అనుగ్రహించు. నష్టపోయిన వారు బాగా నష్టపోయారని చాలా మంది ఆనందిస్తూ ఉండొచ్చు, కానీ నష్టపోయిన వారి యొక్క జీవితాల్లో ప్రభువా నీ కృప చేత నింపు అని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన వాక్కును బట్టి ఒక మాట నేను రాసుకున్నాను. ఏమని రాసుకున్నానంటే, క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ లైక్ అదర్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసం ఇతరుల విశ్వాసం లాంటిది కాదు. క్రైస్తవుల విశ్వాసం చాలా విభిన్నమైంది, విచిత్రమైంది, విశిష్టమైంది. అన్యజనుల యొక్క విశ్వాసం ఏముంటది? అన్ని బాగుంటేనే దేవుని దగ్గరికి అన్ని బాగుండడానికే వస్తారు. కానీ మనము ఏమి బాగున్నా ఏమి బాగలేకున్నా దేవుని దగ్గరికి వస్తాం. వీ కమ్ అన్ టు హిమ్. అవర్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్ టు ద ఫెయిత్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకపు విశ్వాసానికి మనది విభిన్నమైనటువంటి విశ్వాసం. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ టు స్టాప్ ద ఫ్లేమ్స్. క్రైస్తవ విశ్వాసం అగ్నిని ఆర్పడానికి కాదు, అగ్నిలో నడవటానికి శక్తి. హల్లెలూయా. అనన్య మిషాయేలు అజర్యాలను ఎత్తి ఆ అగ్నిలో పడవేసినప్పుడు, లార్డ్ కూల్ దిస్ డౌన్,
ఈ అగ్నిని ఆర్పి అని ఏం ప్రార్థన చేయలేదు. వాట్ దే ప్రేడ్ వీ డోంట్ నో. వాళ్ళు ఏం ప్రార్థన చేసినా మనకేం తెలియదు. బట్ వాళ్ళు అగ్నిలో పడగానే వారికి కట్టి వేయబడిన కట్లు కాలిపోయినాయి, తెగిపోయినాయి. వాళ్ళు లేచారు. వారితో పాటు మరొక వ్యక్తి లేచి నడుస్తూ ఉన్నాడు. 3 వ్యక్తులు లోపల పారవేయబడితే 4వ వ్యక్తి వారితో కూడా నడుస్తున్నాడు. ఈజ్ నన్ బట్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారితో కూడా నడుస్తున్నాడు. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. దేవుని బిడ్డలారా, అనేకమైన విపత్తులు, ఉపద్రవాలు మీకు కూడా ఇళ్లలో, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా కలిగిన ఇరుకుల్లో మీరు ఈ అనుభవాన్ని కోరుకోవాలి. ప్రభువా, దీన్ని తీసేయి, దీన్ని వద్దు, నాకు కడుపు నొప్పి వద్దు, కాలు నొప్పి వద్దు, కష్టం వద్దు, కన్నీరు వద్దు. అది కాదు. ఈ కన్నీటిలో నీ యొక్క ఆదరణ నాకు కావాలి. ఈ యొక్క ఎడబాటులో నీ యొక్క తోడు నాకు కావాలి. ఈ యొక్క నష్టములో నీ యొక్క పరిపూర్ణత నాకు కావాలి ప్రభువా. అండ్ దాట్స్ ద ఫెయిత్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవుల యొక్క విశ్వాసం అలా ఉండాలి, ప్రార్థన అలా ఉండాలి, జీవితాలు అలా మార్చబడాలి. నేటి బోధనలో, చాలా బోధనలో మనం నేర్చుకుంటున్నది ఏంటంటే అన్ని కూడా బంద్ చేసేయాలి. కడుపు నొప్పి వచ్చిందా, ఇన్ జీసస్ నేమ్ గో, కడుపు నొప్పి పోతుంది. నీకేమైనా నష్టం కలిగిందా, ఇన్ జీసస్ నేమ్. దేవుడు చెప్పిన మాట ఒకటైతే అనేక మంది మరి ఎలా చెప్తున్నారో నాకైతే తెలియదు. ఐ కాంట్ జడ్జ్ దెమ్. వాళ్ళని నేనేం అనట్లేదు, కానీ వాక్యం అది చెప్పట్లేదు. దావీదు శ్రమనొందాడు, మోషే శ్రమనొందాడు, దానియేలు శ్రమనొందాడు. బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ దేవుని ప్రజలందరూ మిక్కిలి శ్రమల గుండా ప్రవేశించారు. బట్ దే నెవర్ ట్రై టు రెసిస్ట్ దెమ్. దాన్ని తొలగించుదేవా, దాన్ని తీసేదేవా, దాన్ని నాకు వద్దు దేవా అని ఎవరు కూడా ప్రార్థన చేయలేదు. గివ్ us స్ట్రెంగ్త్ ఇన్ దిస్ ఫైర్. ఈ అగ్నిలో మాకు బలాన్ని దేవా, ఈ శ్రమలలో మాకు క్రీస్తు యేసునందు ధైర్యాన్ని మాకు కలిగించేదేవా అని ప్రార్థన చేశారు. అండ్ ద చర్చ్ గ్రూ. సంఘం ఎదగటానికి కారణము శ్రమలలో క్రీస్తు యొక్క సన్నిధి. దేవునికి వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు మనం చదువుకున్నాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అందరు చదవలే, మళ్ళీ ఒకసారి చదవండి, అందరి స్వరం వినబడాలి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఫాలోయింగ్ క్రైస్ట్, క్రీస్తును వెంబడించటం. మనం ఇంతవరకు ఒక పాట పాడుకున్నాం. నడిచెదనే ప్రభు యేసునితో, హల్లెలూయా, నడిచెదనే ప్రభు హస్తముతో. నడుస్తాను ప్రభువా, నేను నడుస్తాను. ఎవరితో నడుస్తాను? యేసుతో నడుస్తాను. ఎవరి వెంట నడుస్తాను? యేసు వెంట నడుస్తాను. ఐ వాక్ విత్ జీసస్ అండ్ ఐ ఫాలో జీసస్ అని మనం ఒక మంచి పాట పాడుకున్నాం. బట్ ఫాలోయింగ్ జీసస్ ఈజ్ నాట్ సో ఈజీ. క్రీస్తును వెంబడించడం అంటే అంత ఆషామాషి కాదు. ఎవడైనా క్రీస్తును వెంబడించాలంటే ఈ లోకంలో ఉన్న లోకాశలకు సిలువ వేయాలి. వి నీడ్ టు క్రూసిఫై దెమ్. వాటిని సిలువ వేయవలసినటువంటి ఆవశ్యకత దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఫాలోయింగ్ జీసస్ ఈజ్ నాట్ సో ఈజీ. మనం ఒక పాట విన్నాను నేను, మీరు కూడా వినింటారు. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో లేము యాత్ర. బాగుంది, గట్. ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర. కానీ ప్రభు చెప్తున్న యాత్ర ఏంటంటే ఇదంత ఆనందం కాదు, ఇది ఇరుకు మార్గం. యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడుడి. ఇది ఇరుకమా? కొంచెం లావుంటే నాలాగున్నా కానీ పోతారో లేదో తెలియదు. ఇది ఇరుకు మార్గం. వీ నీడ్ టు ష్రింక్, తగ్గాలి, సన్నగా కావాలి, తగ్గించుకోవాలి. ఆనందం ఏమీ లేదు అక్కడ. క్రీస్తు వెంట నడుచుకోవటం పరలోక ఆనందం, అది ఉంది. కానీ ఈలోక ఆనందం లేదు. చాలా మంది ఆనంద యాత్ర అనేసరికి ఏమనుకుంటారు, ఓ హ్యాపీ, వీ కెన్ డాన్స్, వీ కెన్ రిజాయిస్, వీ కెన్ ఎంజాయ్.
ఈ లోకము భ్రమపరిచే మాటల్లో అనేకులు పాఠం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, దేవుడి మాటలను అర్థం చేసుకుంటున్నారు. ఇది ఇరుకు మార్గం అని యేసుక్రీస్తు చెప్పాడు. దిస్ ఈస్ ఎ నారో వే అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్సైడ్. నువ్వు ఆ సిలువలో గుండా నువ్వు ప్రవేశం చేయాల్సిన వాళ్ళం మనందరం కూడా. ఇట్స్ నాట్ సో ఈజీ. మనం ఈ లోకంలో ఉన్న మన అడియాసలన్నింటినీ కూడా తీర్చుకోవాలంటే అది క్రీస్తును వెంబడించే వారికి సాధ్యం కాదు. లోకమును వెంబడిస్తే అసలే సాధ్యం కాదు. క్రీస్తును వెంబడించే వారికి ఈ యొక్క లోకాశలను సిలువ వేయకుంటే వెంబడించడం అసాధ్యం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, 3 మాటలు మనం చూసుకుని త్వరగా ముందరి సాగుదాం. ఎవడైనను నన్ను వెంబడింప కోరినేడలా. నెంబర్ 1, వెంబడించుటకు ఇష్టపడాలి. మీరు పట్టుకొని రారు, ఎవరు కూడా చర్చికి రండి రండి అని కాలు చేయి పట్టుకొని గుంజుకొని రారు, ఎవరు కూడా గుంజుకొని రారు, ఎవరు కూడా బలవంతంగా క్రీస్తు యుద్ధకు నడిపించారు. ఈ లోకంలో మొదట క్రైస్తవం మీద వేయబడినటువంటి నేరం ఏంటంటే మత మార్పిడి. మళ్ళీ మామూలు మత మార్పిడి కాదంట, బలవంతపు మత మార్పిడి అంట. మనం అంటే అవతల గుంజి గుంజి లాక్కొని పట్టుకొని వచ్చి క్రైస్తవం చేస్తున్నామంట. బలవంతపు మత మార్పిడి అని మన మీద అభియోగం. ఈ లోకం భారతదేశంలో ప్రత్యేకంగా అనేకులు క్రైస్తవం పైన మోపుతున్న నింద బలవంతపు మత మార్పిడి. బలవంతం కాదు, దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడలా. క్రీస్తును అనుసరించాలని వ్యక్తిగతంగా ముందు ఇష్టపడాలి. యూ షుడ్ లైక్ క్రైస్ట్. క్రీస్తుని ఇష్టపడాలి. క్రీస్తు వెంట నడిస్తే ఏముంటుందో తెలిసి నడుచుకోవాలి. క్రీస్తు వెంట నడక అంత ఆషామాషి కాదు అని తెలుసుకున్న వాళ్ళే క్రీస్తు వెంట వస్తారు. ఈ జనసమూహాలను చూసి అనేక మంది పెడుతున్న మహాసభలలో వేలు లక్షల కొలది జనాలను క్రైస్తవేతరులు భయపడిపోతున్నారు. అయ్యో మా ప్రజలంతా తగ్గిపోతున్నారు, క్రైస్తవులంతా ఎక్కువైపోతుంటున్నారు, ఇది క్రైస్తవ్యం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ క్రీస్తే కనుక దాన్ని సరిగా ఫిల్టర్ చేస్తే, మార్కులు వేస్తే, గ్రేడింగ్ ఇస్తే, ఒకవేళ మనల్ని సిస్టమేటైజ్ చేస్తే కనుక ఎంతమంది ఈ యొక్క ఇరుకు మార్గంలో నడుచుకుంటున్నారో యేసుక్రీస్తు యొక్క లిస్ట్ లో మనం తేల్తాం. యు షుడ్ నో క్రైస్ట్ అండ్ ఫాలో క్రైస్ట్. క్రీస్తు ఎవరో తెలుసుకొని, క్రీస్తు ఏమిస్తాడో తెలుసుకొని, క్రీస్తు ఏతకు వస్తే ఏముంటుందో తెలిసి క్రీస్తును వెంబడించడానికి ఇష్టపడాలి. అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేకులు ఆయనను వెంబడించారు. యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారం పెడితే 500 మంది వెంబడించారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను పిలుచుకుంటే 3 శిష్యులు మాత్రమే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వెంట సమీపానికి వెళ్ళారు. ఆ 3 శిష్యుల్లో మళ్ళీ ఒక్కడు మాత్రమే సిలువ యొద్దకు వెళ్ళాడు. సిలువ యొద్దకు వెళ్తున్న కొద్ది సంఖ్య తగ్గుతూ ఉంటది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సంఖ్యను బట్టి క్రీస్తు యొద్దకు రాకండి. ఎవరైనా కానీ అక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆడికి చాలా మంది పోతున్నారు, వీడికి చాలా మంది పోతున్నారు, నేను కూడా పోతా అంటే పోని, మనకేం సమస్య లేదు. కానీ యువర్ ఫాలోయింగ్ క్రైస్ట్ షుడ్ బి బికాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును వెంబడించడం క్రీస్తును బట్టే ఉండాలి. జనాల్ని బట్టి, మందిరాలను బట్టి, ప్రసంగికులను బట్టి, బంధుత్వాలను బట్టి మనము ఈ యొక్క మందిరాల్లో కూడుకోవటం, దేవుని ఎద్దుకు రావటం, క్రీస్తును అంగీకరించడం ఇది తగదు. సో యాజ్ క్రైస్ట్ స్పీక్స్, యేసు మాట్లాడుతున్న కొద్దీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసాం. ఏమన్నాడు యేసుక్రీస్తు? మీరు నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు అన్నాడు. అమ్మ బాబు, ఇదేం కర్ర బాబు, యేసుక్రీస్తును తినడం ఏంది, యేసుక్రీస్తు రక్తం తాగడం ఏంది? డూ వి లుక్ లైక్ క్యానిబల్స్? మేము నరమాంస భక్షకులుగా కనబడుతున్నామా? మనుషుల యొక్క రక్తం తాగటంలా కనబడుతున్నామా? అయ్యో మాకు ఇది వద్దు అని అనేక మంది యూదులు ఆయనను వెంబడించుట మానిరి. యోహాను 6:66 అనేకులు ఆయనను వెంబడించుట మానివేశారు. దే వెంట్ బ్యాక్. యేసును వెంబడించగోరువారు యేసు ఏం చెప్తున్నాడో సరిగా తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు,
వీళ్ళు రొట్టెల కోసం వచ్చిన నా దగ్గరికి, రక్షణ కోసం రాలేదు. చాలా మంది క్రైస్తవులు స్వస్థతల కొరకు వచ్చి ఉండొచ్చు. సరే, మనందరం అట్లాగే వచ్చింటాం. కానీ వచ్చిన మనము స్వస్థత ఒక్కటే కాదు, ఈ యొక్క సూచక కార్యాలు ఒకటే కావు. ఐ నీడ్ సాల్వేషన్, నాకు రక్షణ కావాలి, నా బ్రతుకుకు ఒక అర్థం కావాలి, నా జీవము ఒకరిలో దాచబడాలి అని మనం క్రీస్తు ఎద్దుకు వచ్చాం. అవర్ కమింగ్ టు క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్ టు ద వన్ వాట్ ద వరల్డ్ ఇంటర్ప్రిట్స్. లోకము ఏదైతే నిర్వచిస్తుందో దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి నడకనే మన క్రైస్తవ నడక. ఎవడైనను నన్ను వెంబడింప కోరినేడలా. సో కోరికతో యేసుక్రీస్తుని వెంబడించాలి. ఐ వాంట్ క్రైస్ట్, నాకు క్రీస్తు కావాలి, నేను క్రీస్తు యొద్దకు వస్తాను, క్రీస్తులో నాకు రక్షణ, క్రీస్తులో నాకు వెలుగు, క్రీస్తులో నాకు సమాధానం, యేసే నాకు సర్వస్వం అని అనుకున్నటువంటి వారు ఇష్టపడి ప్రభు యొద్దకు వస్తారు. సిలువ వరకు నడిచినటువంటి వారు చాలా తక్కువ మంది మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇష్టపూర్వకంగా ప్రభును వెంబడించి క్రైస్తవులు విశ్వాసులు నేర్చుకోవాలి. హ్యావ్ వి ఫాలోడ్ క్రైస్ట్ విత్ అవర్ విల్? ఇష్టంతో మనం ప్రభును వెంబడిస్తున్నామా, కష్టంతో వెంబడిస్తున్నామా, నష్టంతో వెంబడిస్తున్నామా, లేకుంటే ఎవరైనా బలవంతంతో మనం వెంబడిస్తున్నామా? మన తాతలు క్రైస్తవులు కాబట్టి మనం క్రైస్తవులమయ్యామా? క్రిస్టియానిటీ ఈజ్ నాట్ దట్. ఒకవేళ ఇతర మతాల్లో అలా ఉండొచ్చు. ఒక మతంలో నువ్వు జన్మించావు కాబట్టి ఆ మతానికి నువ్వు సంబంధించిన వాడు. కానీ క్రైస్తవుల్లో అది ఉండదు. నీవు క్రైస్తవ తల్లిదండ్రులకే జన్మించిన, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినంత వరకు నువ్వు క్రైస్తవునికి కావు, క్రైస్తవురాలువి కావు. ఓకే, యూ మే కమ్ టు చర్చ్, యూ మే సింగ్ ఏ సాంగ్, యూ మే రీడ్ ద బైబిల్, నువ్వు చాలా చేయొచ్చు, మంచి సాక్ష్యం ఉండొచ్చు, మంచి విశ్వాసం ఉండొచ్చు. కానీ క్రీస్తును అంగీకరించినంత వరకు నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కావు. ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. బాప్తిస్మ సమయాల్లో కూడా మనం చక్కగా వారి యొక్క ఆమోదాన్ని తీసుకుంటాం. యేసుక్రీస్తును సొంత రక్షకునికి అంగీకరిస్తున్నావా అంటే అవును అని వాళ్ళు చెప్తేనే బాప్తిస్మం. కాబట్టి బాప్తిస్మానికి, వివాహాలకు, అనేకమైన క్రియలకు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చక్కని పద్ధతులు ఉన్నాయి. సో వీ హ్యావ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస ప్రమాణం ఒకటి ఉంది. నువ్వు ఎందుకు యేసుక్రీస్తును వెంబడిస్తున్నావు నువ్వు సంఘానికి చెప్పాలి, విశ్వాసుల ముందు చెప్పాలి, వీలైతే అన్ని జనుల ముందు క్రీస్తు గురించి చెప్పగలగాలి. ఈనాడు అనేకులు క్రీస్తు యొద్దకు వస్తున్నారు. అనేక మంది ఇస్లామిక్ దేశాలలో ప్రభు యొద్దకు వందల్లో వేలల్లో వస్తున్నారు. దే ఆర్ లైక్ క్రైస్ట్, క్రీస్తు అంటే చాలా ఇష్టం. వారు అవతల చూసే శిక్షకు క్రీస్తు యేసు ఇచ్చిన విడుదలకు చాలా తేడా కనబడతా ఉంది. రోమపత్రిక 8 అంటారు కదా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నేను ఇటీవల ఒకరితో మాట్లాడుతుంటే ఆ వ్యక్తి చెప్పిన మాట, సార్ శిక్షా విధిని తప్పించుకోవటానికి నేను క్రీస్తు యేసు యొద్దకు వస్తాను. హల్లెలూయా. అందరూ కండెమ్డ్, వాళ్ళు నరకానికి పాత్రులు. వాళ్ళు ఎన్ని క్రియలు చేసినా నరకానికి పాత్రులు. మనిషి యొక్క దయనీయ పరిస్థితి ఎక్కడుంటో తెలుసా? మంచం మీద పడ్డప్పుడు, లేనప్పుడు, మరణానికి సమీపిస్తున్నప్పుడు. విచ్ గాడ్ కెన్ కమ్? ఏ దేవుడు ఆ వ్యక్తి యొద్దకు వస్తాడు? వీళ్ళు ఏ దేవుని దగ్గరికి పోగలుగుతారు? వీళ్ళు దేవుని దగ్గరికి పోతేనే కదా ఆ దేవుడు ఉన్నట్టు. ఆ దేవుడు వీళ్ళ దగ్గరికి రావాలంటే వస్తాడా? రాలేడు. సో యూ కాంట్ హ్యావ్ ఎ బ్రిడ్జ్. ఏ దేవుని బిడ్డలారా, మరణ పడకలో కూడా సంతోషంగా ప్రభువుకు తను తాను అప్పగించుకోగలిగిన స్థితి క్రైస్తవ స్థితి. లార్డ్ హియర్ ఐ సబ్మిట్, ప్రభువా నన్ను నేను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఆర్ఆర్కే మూర్తి తాను హైందవునిగా ఉన్నప్పుడు చాలా భయాల్లో బతికాడు. కానీ క్రీస్తు యేసు యొద్దకు వచ్చి రక్షణ పొందిన తర్వాత ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిండంట, ఆయన చుట్టుమున్నటువంటి అభిమానులతో చెప్పిండంట, నన్ను యా డాక్టర్ దగ్గరికి తీసుకుపోకండి, నాకు ఏ చికిత్స ఇవ్వకండి, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నాకు తెలుసు, ప్రభువు నా కోసమై స్థలాన్ని సిద్ధం చేశాడు, నేను ఇప్పుడు ప్రభు యొద్దకు వెళ్ళబోతున్నాను, నా అడ్రస్ మారిపోతుంది,
ఆర్ఆర్కే మూర్తి అడ్రస్ మారిపోబోతుంది. ఇంతవరకు ఆర్ఆర్కే మూర్తి సో అండ్ సో హౌస్ నంబర్ సో అండ్ సో స్ట్రీట్ హైదరాబాద్ కాడి, ఇప్పుడు నా అడ్రస్ హెవెన్. నా అడ్రస్ మారబోతుంది. ఐ విల్ బి విత్ ద ఫాదర్ అండ్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో పరలోకమందు ఉండబోతున్నానని చాలా నిశ్చయతతో తను తాను దేవునికి అప్పగించుకొని మరణం పొందాడు. ఇట్లా క్రిస్టియన్ డెత్ ఈజ్ నాట్ ఏ ఫియర్ఫుల్ డెత్. భక్త సింగ్ గారు చనిపోయేటప్పుడు ఆయన అదే వాక్కు పలికారు. చాలా మంది, బిల్లీ గ్రహం చనిపోయేటప్పుడు ఆయన అదే మాట చెప్పాడు, ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్. నా ఇంటికి పోతున్నాను. మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? నా ఇంటికి నేను పోతున్నాను, దాట్స్ మై హోమ్ అని వారు చెప్తూ తమ యొక్క ప్రాణాలను దేవునికి అప్పగించుకొని వారు మరణించినట్టుగా చూస్తున్నాం. ఇష్టపడి ప్రభు యొద్దకు వస్తే కష్టం లేకుండా, నష్టం లేకుండా దేవుని సన్నిధిలో ఉండే కృప దేవుడు మనకిస్తాడు. అయితే వాడు ఏం చేయాలి? రెండవది దేవుని వాక్యం మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 9:27 అంటున్నాడు, తను తాను ఉపేక్షించుకోవటము, నిన్ను నువ్వు తగ్గించుకోవటము, నిన్ను నువ్వు సిలువ వేసుకోవటము, నిన్ను నువ్వు అప్పగించుకోవటం దేవుని యొక్క వాక్యం మనకు పరిశుద్ధ గ్రంథంలో నేర్పిస్తుంటుంది. దేవుని ప్రజలముగా మనం ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి, మనం సమర్పించుకోవాలి. వీ హ్యావ్ టు కమ్ టు నిల్. డస్ట్గా మారాలి. మన భౌతికంగా కాదు కానీ అంతరంగము మన నిర్వీర్యతను ప్రకటింపజేయాలి. అంతరంగంలో వీఆర్ నోబడీ. నాకు ఈ లోకమందు నేను అన్నది, నాది అన్నది ఏది కూడా లేదు అనేది మనము ఎంచుకున్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. గర్వం స్వభావం. వి ఫీల్ ప్రౌడ్. ఏం లేకుండా ప్రౌడ్ ఫీల్ అవుతాం, అంటాం, మనం గర్విస్తాం. నన్నంత మాట అంటారా? నేను ఎవరినో తెలుసా? ఏం లేదు. మళ్ళా గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్. అందరికీ తెలిసి ఈ వాక్యం, అందరూ ఈ వాక్యమును మంచిగా కంటదపడతారు, కానీ అందరూ ఈ వాక్యాన్ని జీవించలేరు. ఆల్ కెనాట్ లివ్ దిస్ లైఫ్, క్రైస్ట్ లైక్ లైఫ్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడిన అనుభవం క్రైస్తవ అనుభవం. ఆనంద యాత్ర, సిలువ వేయబడిన యాత్ర, సిలువ వేయబడిన యాత్ర. ఎవ్రీ డే వీ నీడ్ టు బి క్రూసిఫైడ్. ప్రతిరోజు మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవంలో మనం ముందుకు సాగాలి. ఎవ్రీ డే. ఒక ఆయన మంచి గ్రాఫిక్స్ పెన్సిల్ స్కెచ్ గీశాడు. ఒక సైడ్ యేసుక్రీస్తు సిలువలో వేలాడుతుంటే ఇటువైపు యేసుక్రీస్తు సిలువలో వేలాడుతుంటే అలాంగ్ విత్ క్రైస్ట్. క్రీస్తు ఒకవైపు ఉంటే మరొక వైపు మనం. హ్యాంగ్ ఆన్ ద క్రాస్, సిలువ మీద వేలాడబడే ఉండటం. knowing the pain, knowing the suffering, knowing the difference of the world and the word. వాక్యానికి లోకానికి ఉన్న తేడా తెలుసుకుంటూ ఆ శిలువలో వేలాడుతూనే ఉండాల్సినటువంటి అనుభవం క్రైస్తవ అనుభవం. సో నాట్ ఏ సింపుల్ థింగ్. ఏదో మతాన్ని పుచ్చుకున్నారు, లేకుంటే ఏదో ఆశ చూపారు, ఏదో భ్రమపరిచారు, క్రైస్తవ మతంలోనికి దిగారు. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, మేము మతంలోకి దిగాలంటే ఏం చేయాలి సార్? దిగాలంటే చచ్చిపోవాలని చెప్పాను నేను. యూ హ్యావ్ టు డై. నువ్వు దిగాలంటే చచ్చిపోవాలి ముందు. ఫస్ట్ డైరెక్ట్ సువార్త చెప్పండి అమ్మగా, ఆశలొద్దు. చచ్చిపోవాలి, క్రీస్తు కొరకు నువ్వు చచ్చిపోవాలి. యూ హ్యావ్ టు బి క్రూసిఫైడ్. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం నేడు ఎంతమంది క్రైస్తవులకు ఉందో. ఆర్ వి, యామ్ ఐ? మనం ప్రతిరోజు కూడా క్రీస్తుతో సిలువ వేసుకుంటున్నామా? కోపం వస్తుంది, ఏం చేయాలి? ఎంబడే సిలువ ఎక్కాలి. పోయి ఒక దేశం కలుగుతుంది, ఎంబడే పోయి సిలువ ఎక్కాలి. ఎంబడే ప్రభు స్థానంలో ఉండి ఆలోచన చేయటం.
You see, when Jesus saw from the cross, క్రీస్తు సిలువలో నుంచి కిందికి చూస్తే ఆ క్రింద సైనికులు ఉన్నారు, సిలువ వేసిన వాళ్ళు ఉన్నారు, హేళన చేసే వాళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, యోహాను ఉన్నాడు సిలువ కానుకొని దగ్గరలో ఉన్నారు, లోకమంతా కనబడతా ఉంది. వాట్ జీసస్ సీ? ఈ లోకంలో ఆశించదగింది ఏమీ లేదు. నేను బ్రతకాలి ఎటనైనా, నేను ఎటనైనా సాధించాలి, నేను ఎటనైనా కానీ ఆనందించాలి, ఏమి లేదు. యేసు సిలువలో లోకాన్ని చూసిన విధంగా నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే లోకాన్ని నువ్వు చూస్తావు. సీయింగ్ విత్ ద ఐస్ ఆఫ్ జీసస్. హౌ డిడ్ జీసస్ సీ? మొదట ప్రేమతో చూశాడు. యోహాను సువార్త 3:16, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. జీసస్ వాలంటీర్డ్. తండ్రి యొద్ద నుంచి వచ్చిన కుమారుడు, నేను వెళ్తాను, ఐగో నేను వెళ్తాను, పాపమా శాపమా నరకమా ఉగ్రత వీళ్ళు సమకూర్చుకున్నారు, ఇది నేను తీసుకుంటాను ప్రభువా, డెలివర్ దెమ్, వాళ్ళను విమోచించు. వాళ్ళని విమోచించాలంటే ఒక పరిశుద్ధుని రక్తం చిందించబడాలి, పాపము లేని రక్తం క్రయధనంగా చెల్లించబడాలి. ఎవరు చెల్లిస్తారు? ఐ గో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్. నేను నరావతారిగా నేను లోకానికి వెళ్తాను, శరీరమును ధరించుకుని వెళ్తాను, రక్తమాంసములతో నేను వెళ్తాను. ఈ యొక్క రక్తమాంసములు కలిగినటువంటి ఈ యొక్క శరీరం శిలువలో వేలాడటం ద్వారా ఆ చిందించబడినటువంటి పరిశుద్ధుని యొక్క రక్తము దేవుని యొక్క ఉగ్రతకు అది సమాధానంగా చెల్లించబడుతుంది. అటోన్మెంట్ అంటారు, ఇంగ్లీష్లో ఒక పదం ఉన్నది, అటోన్మెంట్. అటోన్ అంటే పరిహార క్రయధనము. మనుషులందరి కొరకు పరిహారం చెల్లించాడు యేసుక్రీస్తు. మనం చెల్లించాల్సిన పని లేదు. నీ అప్పు లేదు, నీ శిక్ష లేదు, నీ పైన ఉగ్రత లేదు, నీ పైన దేవుని యొక్క కోపం లేదు, బికాజ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. అందుకే రోమా 8:1 ఇప్పటి నుంచి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఎవరికి? చర్చకు వచ్చిన వాళ్ళు కాదు, క్రీస్తు యేసునందు ఉన్న వాళ్లకు శిక్షా విధి లేదంటున్నాడు. నువ్వు యా చర్చిలో అయినా ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు, ఆర్ యు ఇన్ క్రైస్ట్, క్రీస్తు యేసులో నిన్ను నువ్వు భద్రం చేసుకుంటే నీకు శిక్ష లేదు. ముస్లిమ్స్ లైక్ దిస్ చాలా మంది ఇష్టపడుతున్నారు. నిన్నటి రోజు ఒక ఆయన హుస్సేన్ అనేటటువంటి ఒక వ్యక్తితో చాటింగ్ చేస్తా ఉంటే ఆయన ఈ వాక్యాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. మనం సువార్త ప్రకటిస్తున్నాం, ఇంటికాడ కూర్చొని సువార్త ప్రకటిస్తున్నాం, ఇంటర్నేషనల్ సువార్త ప్రకటిస్తున్నాం. అరబ్ దేశాలలో, సూడాన్, సొమాలియా, నైజీరియా ప్రాంతాల్లో చేరలేని ప్రజల యొద్దకు దేవుని యొక్క ప్రేమను చేర్చే పనిలో మనం ఉన్నాం. హల్లెలూయా! ప్రార్థన చేస్తున్నారా? మీరు కూడా చేయొచ్చు ఆ పని, మీరు కూడా చేయొచ్చు. సమ్వన్ విల్ కమ్. ఎవరో ఒకరు మీరు దేవుని యొక్క ప్రేమను పంచుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు మీకు తారసపడతారు. ఇది ఎట్లా అని వస్తారు. వండర్ఫుల్. వాళ్ళే మీకు సువార్త ప్రకటించడానికి గొప్ప అవకాశం. ప్రియ దేవుని బిడ్డలారా, యూ కెన్ టాక్ టు దెమ్. దేవుని ప్రేమను వారికి ప్రకటించవచ్చు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే చాలా సంతోషపడిపోతున్నారు. బికాస్ వాళ్ళ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? మరణించిన ప్రతి ఒక్కడు కూడా నరకం గుండా వెళ్తాడంట. నరకానికి పోయినాక ఆ నరకంలో అప్పుడు అప్పుడు దాన్ని తీర్పు తీరుస్తాడంట. వీడు మంచోడా చెడ్డోడా, ఎన్ని నమాజులు చేసిండు, ఎన్ని దాన ధర్మాలు చేసిండు, ఎంత మంచిగా జీవించిండు. ఇట్లా చచ్చిపోయేటోడు 10 రోజుల వరకు అయితే దాన ధర్మాలు చేయనీకి లేదు, నమాజ్ చేయనీకి లేదు, ఏం చేయనీకి లేదు. ఒక్కసారి నమాజ్ చేయకున్నా వాడు తప్పైపోతాడు. ఇంకా అయిపోయింది. 10 రోజులు నమాజ్ చేయలేదు, ఏమైతాడు వాడు? చక్కగా నరకానికి పోతాడు. నేను చెప్తా వాళ్ళకి, డైరెక్ట్ చెప్తా నేను, యూ గో టు హెల్. వాట్ ఈస్ దిస్? ఏం చెప్తున్నారు మాతో? ఎస్, రీడ్ యువర్ చాప్టర్, రీడ్ యువర్ బుక్. మీకున్నటువంటి బుక్ లో ఇది చదవండి. ఇట్స్ సేయింగ్ దట్ యూ గో టు హెల్. బట్ వాట్ ఎవర్ డస్? క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. వీఆర్ సేవ్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం ద్వారా మేము విమోచన పొంది ఉంటున్నాము. హల్లెలూయా!
వింటున్నారా? ఇట్స్ ఎ గుడ్ టైం. మంచి మాట్లాడే అవకాశాలు మనం చాలా కోల్పోతున్నామన్నా. మనం చాలాసార్లు అనుకుంటున్నాము సువార్త అంటే ఒక పెద్ద సభ పెట్టి లక్షల మందిని పిలిచి ఇంకా పెద్ద పైసలన్నీ కూడా ఖర్చు చేసి ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన పని లేదు, సువార్త మాత్రం పోతుంది. వెన్ యూ బీ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే, క్రీస్తును మనము ఈ లోకానికి చూయించగలిగితే, క్రీస్తు కళ్ళతో ఈ లోకాన్ని చూస్తే యూ క్యాన్ రీచ్ ద రైట్ పీపుల్, సరైన ప్రజలను నువ్వు చేరుకోగలుగుతావు. ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఒలింపిక్ గేమ్స్ దగ్గరికి ఆ పాస్టర్ ఎవరో సంచేసుకొని కరపత్రికలు పట్టుకొని పోయి ఒక్క పత్రిక ఇచ్చి మొత్తం ఒలింపిక్స్ లోనే అసలు ఎటువంటి వినాశనం కాకుండా చేసింది. ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, గాడ్ సెన్స్, దేవుడు పంపిస్తాడు. అట్లా దేవుని చేత పంపబడడానికి సిద్ధంగా ఉండండి. మనం పోవటం కాదు. 1000 మందిని పిలిచి సభ పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఆత్మను కూడా సంపాదించకపోతే వేస్ట్. ఒక పెద్ద సభ జరిగించిన ఒక పెద్ద నాయకుని నేను అడిగాను. అప్పుడే ఒక 20 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట పెద్ద సభ జరిగింది. దాదాపు 7 లక్షలు ఖర్చు అయినాయి. నేను ఆయనకు అడిగాను, 7 లక్షలు ఖర్చు పెట్టారు, 7 ఆత్మలైనా సంపాదించారా? ఆయనకు చాలా కోపం వచ్చింది. పైసలు ఖర్చు అవ్వటం సువార్త కాదు, ఆత్మల రక్షణ పొందటం సువార్త. దేవుని చేతిలో ఉంటే దేవుడు సరైన వ్యక్తుల దగ్గరికి నడిపిస్తాడు. మనందరం కూడా అలా ఉండాలని నా ఇష్టం. మన సంఘం అలా ఉండాలి. ప్రతిరోజు మీరేం నిలవకండి, ప్రతిరోజు మీరేం చెప్పకండి, బట్ ప్రే దట్ గాడ్ విల్ లీడ్ యూ. క్రీస్తు కళ్ళతో చూస్తే, ఆ సిలువపై నుంచి చూస్తే గాడ్ విల్ లీడ్ యూ వేర్ ద రిపేర్ ఈస్. ఎక్కడ నువ్వు నష్టం ఉందో, ఎక్కడ కష్టం ఉందో అక్కడికి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. మూడో చూసుకొని మనం ముగించుకుందాం. వెంబడించడం అంటే ఇష్టపూర్వకంగా వెంబడించటం, ఇష్టపడి వెంబడించాలి. క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇష్టపూర్వకంగా రావాలి. కష్టంగా రావద్దు, బలవంతంగా రావద్దు, ఏదో ఆశ చూసి రాకండి. క్రీస్తు ఎవరో ఏమిస్తాడో తెలుసుకొని రావాలి. రెండవది ఉపేక్షించుకొని రావాలి. తను తాను తగ్గించుకొని, తను తాను సిలువ వేసుకొని, తను తాను క్రీస్తు నేత్రములతో చూస్తూ క్రీస్తు పని కొరకు రావాలి. మూడవది ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. డైలీ, ప్రతిరోజు కూడా సిలువను ఎత్తుకోవాలి. వాట్ ఈస్ క్రాస్? సిలువ అంటే ఏంది? సిలువ అంటే ఏంది? శ్రమ. సిలువ అంటే శ్రమ. సిలువ అంటే ఆభరణం కాదు. ప్రతిరోజు కిరీటం పెట్టుకొని రాజు సింహాసనం కూర్చుంటాడు. కానీ క్రైస్తవుడు ప్రతిరోజు సిలువనెత్తుకొని నడవాలంటున్నాడు. సిలువనెత్తుకొని క్రీస్తును వెంబడించటం. ఎవరి సిలువ వాళ్ళదే. నా సిలువ మీరు మోయాల్సిన పని లేదు, మీ సిలువ నేను మోయలేదు. ఎవరికి వారు తమ సిలువను తాము ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. సిలువ ఈజ్ ఈక్వల్ టు శ్రమలు. నీకు కలిగే శ్రమల్లో ఆ శ్రమలున్నా వాటిని ఎత్తుకొని క్రీస్తు వెంట నడవటం క్రైస్తవుని యొక్క ధర్మం. చాలా మంది శ్రమలను బట్టి వెళ్ళిపోతూ ఉంటారు క్రీస్తుని విడిచిపెట్టి. ఏంలా మా ఇంతకాలం ప్రార్థన చేస్తే మాకు ఉద్యోగం రాకపోయా, మేము ఇంతకాలం ప్రార్థన చేస్తే మాకు ఎటువంటి ఆశీర్వాదం లేదు, మాకు ఇంకా కష్టాలు ఎక్కువైతున్నాయి, నష్టాలు ఎక్కువైతున్నాయి, మాకు ఈ క్రైస్తవ్యం వద్దు అని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో ప్రభువు చెప్తున్నాడు, సిలువను ఎత్తుకోవాలి, నీ శ్రమను నీవే ఎత్తుకోవాలి. ఆ ఇరుకులో, ఆ ఇబ్బందిలో, ఆ మోతలో, ఆ వాతలో, ఆ గీతలో నువ్వేం చేయాలంటే ఆ సిలువ యొక్క భారాన్ని నువ్వు దించకుండా పోవాలి. ఒక ఆయన అనుకున్నాడంట, సిలువ మోస్తూ మోస్తూ చాలా మంది అందరూ కూడా సిలువ మోస్తున్నారు. ఆయన అటు ఇటు చూస్తూ ఉంటే ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా సిలువ మోసుకుంటూ పోతున్నారు. చాలా బరువు ఉంది, చాలా కష్టంగా ఉంది, ఎంత దూరమో తెలుస్తలేదు, నడుచుకుంటూ పోతున్నారు, బరువు ఉంది, చాలా కష్టంగా భారంగా మోసుకుంటూ పోతున్నారు. ఈ వ్యక్తికి కొంచెం భయమైంది, అలసిపోయిండు. మధ్యలో ఉండి, ఏంది ప్రభువా ఈ సిలువ ఇంత బరువు ఉంటే ఎట్లా మోస్తా, ఈ సిలువను కొంచెం అల్కగా చేస్తావా? ఏం అల్కగా చేస్తాడు, మోయాల్సిందే, మోస్తాను. కొంచెం 2-3 అడుగులు వేసినాక ఎట్లా దేవుడు అల్కగా చేస్తలేడు కాబట్టి నేనే అల్కగా చేసుకుంటా అని సిలువను పోయి వెనకాల కొంచెం కోసేసిందంట. కొంచెం కోసేస్తే ఏమైంది, కొంచెం అల్కగా అయింది.
అందరూ ఇంకా మోస్తున్నారు, అవతల మోస్తుంది, ఇతను మోస్తుంది, అందరూ కూడా బరువుగా మోసుకుంటూ పోతున్నారు. ఓ కాళ్ళు ఈడ్చుకుంటా గుంజుకుంటా బరువుగా భారంగా పోతున్నారు. ఈయన కొంచెం మంచిగా అలకైంది కాబట్టి కొంచెం మోసుకొని దెబ్బ కొంచెం ముందరికి జరిగాడు. అందరికంటే కొంచెం ముందరికి పోయాడు. కొంచెం ముందరికి పోయినాక మళ్ళా బరువు అనిపించింది. మళ్ళా బరువు అనిపించి ఎట్లా దేవుడిని అడిగితే తక్కువ చేయడు కాబట్టి నేనే తక్కువ చేసుకుంటాను, మళ్ళా సగం కోసిందంట. మళ్ళా సగం కోసి అబ్బా ఇప్పుడు ఇంకా అలకైంది. సిలువ మోయటం పెద్ద కష్టమేం కాదు, ఆనందయాత్ర సిలువ మోయటమే అంతే. హ్యాపీగా మోసుకుంటూ పోతాని మళ్ళా భుజం మీద పెట్టుకొని అదోపదమో నడుచుకుంటూ పోతున్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఒక పెద్ద అగాధం, ఒక పెద్ద వ్యాలీ, ఆ కొండకు ఈ కొండకు మధ్యలో ఒక పెద్ద లోయ కనబడ్డది. అందరూ భారంగా మోసుకుంటూ వస్తున్నటువంటి ఆ సిలువను ఆ లోయకు అవతలికి ఇవతలికి వారధిగా పెట్టుకొని ఆ సిలువ మీదకి వెళ్ళి నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. ఈయన దగ్గరకు వచ్చి ఈయన సిలువ పెడదామంటే సగానికి అయింది. ఇక్కడికి అక్కడికి సరిపోతలేదు. తన సిలువ చాలని సిలువ, ఆ గమ్యాన్ని చేర్చని సిలువ, తాను కోసుకున్న సిలువ. లేదని వీటిలో ఎన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి తెలుసా? ఇఫ్ యు లైటన్ ద వెయిట్ ఆఫ్ క్రాస్, సిలువను తక్కువ చేస్తే, భారాన్ని తక్కువ చేస్తే, ఇరుకులు శోధనను బలాన్ని దానికి ఉన్నటువంటి మూతను తక్కువ చేస్తే వీ డోంట్ రీచ్ ది అదర్ సైడ్. అవతల సైడ్ పోయాం. చాలా మంది లైట్ చేసేస్తున్నారు, చాలా సింపుల్ గా చేస్తున్నారు, అల్యూమినియం సిలువలు చేస్తున్నారు, ఈజీగా ఎత్తుకొని ఉరకాలి. నడవడం ఏంది, మోసుకుంటూ పోవడం ఏంది? ఒకటి అల్యూమినియం చేసుకుంటే ఈజీగా ఎత్తుకొని అవతలికి పోతా. కానీ క్యాన్ యూ గో టు ది అదర్ సైడ్? ఆ లోయ అవతలి వైపు, అగాధం అవతలి వైపు నువ్వు చేరుకోవాలంటే నీ సిలువ, భారమైన సిలువ మోస్తేనే అవతలి వైపు నువ్వు చేరుకోగలుగుతావు. చూసి క్రీస్తుతో ఉండువాడు, క్రీస్తు వెంట నడుచుకునేవాడు, క్రీస్తుతో ఉపేక్షించుకొని సిలువలో వేలాడువాడు, క్రీస్తును వెంబడించాలంటే తన సిలువను తానే ఎత్తుకోవాలి. యు నీడ్ టు బేర్ యువర్ క్రాస్. నీ సిలువను ఎత్తుకోవాలి. నీ సిలువ భారము కంటే, బాగా వినాలి, నీ సిలువ భారం కంటే నీ ముందున్న దూరమును నువ్వు సరిగా అంచనా వేసుకోవాలి. దెర్ ఇస్ లాట్ టు వాక్. చాలా నడవాల్సిన ప్రయాణం చాలా ఉంది. ఆ తీరం చేరుకోవాల్సినటువంటి ప్రయాణం చాలా ఉంది. ఆ అగాధం దాటాలంటే ఈ భారం తప్పదు. అగాధము దాటకూడదంటే నీ సిలువను నువ్వు కోసుకోవచ్చు, సిలువనే విడిచిపెట్టవచ్చు, సిలువ లేని క్రైస్తవ జీవితం జీవించవచ్చు. పీపుల్ ఆర్ టీచింగ్, ప్రజలు అదే కోరుకుంటున్నారు, సేవకులు అదే నేర్పిస్తున్నారు. ఎందుకంటే సంఘం అట్లా చెప్తేనే నిండుతుంది. కాబట్టి ఆనందయాత్ర, హ్యాపీగా నడుచుకుంటూ పోండి. ఏముండదు, కష్టాలు ఉండవు, కన్నీరు ఉండదు, ఏ కలతలు ఉండవు. దేవుని యొద్ద ఆశీర్వాదం, అభివృద్ధి. నేను వాక్యాల్లో చెప్తలేదు, ఐఎమ్ నాట్ రాంగ్. దయచేసి ఇక్కడ వాక్యంలో అదే చెప్తున్నాడు. చూడండి 24వ వచనం చెప్పి నేను ముగిస్తాను. ఏమంటున్నాడు? లూకా సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించును. తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. ఎవరి కోసం పోగొట్టుకోవాలి? క్రీస్తు కొరకు. క్రీస్తు కొరకు ప్రాణాలు కోల్పోతున్న వారు ఈ లోకంలో ప్రాణాలను పణంగా పెడుతున్నటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలో తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. చాలా మంది అనేకమైన దేశాలలో క్రైస్తవుడు అని పేరును బట్టి చంపేస్తున్నారు. ఒకవేళ అటువంటి శ్రమలు భారతదేశంలో వస్తే, మన ప్రాంతాల్లో వస్తే, మన వద్దకు వస్తే మన పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. అంటే ఆ లిస్ట్లో ఫస్ట్ అత్యంత తీవ్రంగా హింసలు చెలరేగుతున్న దేశంగా మన దేశం ఎంచబడ్డది. అండ్ క్రిస్టియన్స్ ఆర్ టెస్టెడ్. క్రైస్తవులు పరీక్షలకు ఎదుర్కొంటున్నారు. పరీక్షల్లో నిలుస్తావా, ఓడిపోతావా నీ ఇష్టం. అబ్బో నాకు ఈ క్రీస్తు వద్దు, ఈ ఆశ్రమలొద్దు, ఈ సిలువొద్దు, నాకు ఈ వేదన వద్దు, నేను హ్యాపీగా నడుచుకుంటూ పోవాలి, నాకు ఏది కూడా వద్దు, వద్దే వద్దు, ఈ క్రీస్తే వద్దు అని పోతే నువ్వు హ్యాపీగా నడుచుకుంటావేమో. కానీ పరలోకమందు నీ ప్రాణమునకు ఆ యొక్క
నివాసం ఉండదు. దేవుని ప్రజలు తమ ప్రాణమును పోగొట్టుకుంటే తమ ప్రాణాన్ని కాపాడుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. అనేకులు నోయింగ్లీ దే లాస్ట్ దేర్ లైఫ్. ఆదిమ సంఘం గురించి మీకు తెలుసు కదా. 79 తర్వాత క్రీస్తు శకము AD 79 తర్వాత చెలరేగిన హింసల్లో గ్రామాలను హతం చేసేశారు రోమీలు. పైనబడి అరే ఈ ఏరియా అంతా కూడా క్రైస్తవులు సమయం అంటే మొత్తం చంపేసుకుంటూ పోయారు. మధ్యలో లేచేవాడు నాకు క్రీస్తుతో ఏమవుతుంది నేను బతకాలనుకుంటున్నా అంటే అని బతికిస్తారు. కానీ అందరు చావడానికి సిద్ధంగా ఉన్నారు. చర్చ్ గ్రీవ్ అమాంగ్ పర్సిక్యూషన్స్. శ్రమలలో సంఘము ఎదిగింది. శ్రమలు ఏం చేస్తాయి తెలుసా? ఇట్లా ఒక దగ్గర ఉండనియవు. 100,000, 1,000, 10,000 మంది కూడుకొని హల్లెలూయా స్తుతి మహిమ అని వాడుకుంటూ కూర్చునే అవకాశాలు ఉండవు. దే రన్ అవే. వారు పారిపోతారు. అపొస్తలుల కార్యంలో రాయబడ్డది కదా, అనేకులు చెదిరిపోయారు. చెదిరిపోయినందువల్ల వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడుండి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎవరు మీరు అంటే మేము యేసుక్రీస్తును నమ్మినాం, యేసే రక్షకుడు నమ్ముకో నువ్వు కూడా అంటే వాళ్ళు చంపేస్తారు. చంపని కానీ ఈ చెప్పిన మాటను బట్టి వాళ్ళు నమ్ముకుంటారు, వీడు చచ్చిపోయింటాడు. మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి నమ్ము యేసుక్రీస్తు రక్షకుడు నిన్ను నీ ప్రాణమును ఆయన రక్షిస్తాడు అనగానే వాడు చంపేస్తాడు, మళ్ళీ వాడు బతికింటాడు. గ్రీవ్ లైక్ ఎనీథింగ్. ఆదిమ సంఘము ఎదిగినంత స్పీడ్గా నేటి సంఘాలు ఎదుగుతలేవు. మనం వాపును చూసి బల్పు అనుకుంటున్నాం. వాపు ఒక దోట బాగా గాయమైతే చెయ్యి ఇంతలా వాస్తుందంట. ఆ వాసిన చెయ్యిని చూసి ఎవరు అనుకున్నారంట బాగా ఎక్సర్సైజ్ చేస్తాడేమో అని. యా ఎక్సర్సైజ్లో కింద పడి చెయ్యి కొట్టుకున్నాడు. వాపును చూసి బల్పు అనుకునే సంఘాలు మనవి. మందిని చూసి సంఘం బాగా ఎదుగుతుంది కాదు. విశ్వాస సంఘం శ్రమల గుండా వెళ్తే జీవిస్తుందా? రక్షణ వాక్యం ప్రకటించబడితే సంఘము విస్తరిస్తుంది అనేది సంఘం తెలుసుకుంటే దేవునికి మహిమ. సంఘాలు ఒకచోట ఉండలేదమ్మా, బాగా చూడాలి. ఆదిమ సంఘం చర్చ్ హిస్టరీ మీరు చదవాలి, సంఘ చరిత్ర. నేను ఒకసారి పుస్తకం కొనుక్కున్నా, ఒకటి 50,000 రూపాయలు కొనుక్కున్న పుస్తకం. కానీ అది 2,000 రూపాయల పుస్తకం. అది 50,000 రూపాయల పుస్తకం. దాంట్లో చూస్తే చర్చ్ స్ప్రెడ్ ఎట్లయింది అనేది దాంట్లో రాయబడింది. చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర. సంఘము ఒక చోటు ఉంటే ఎదగదు, సంఘం విస్తరించాలి. ఒండిరా బాబు అంటే పోతలేరు. ఈయనే ఉండి రాజకీయాలు చేస్తారు, ఈయనే ఉండి పదవులకు ఆశపడతారు, ఈయనే ఉండి పైసలు కావాలంటారు, ఈయనే ఉండి సుఖాలు కావాలనుకుంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? కమాన్, సంఘము శ్రమలలో విస్తరించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, అనుమతిస్తాడు. ఎందుకు ఈ శ్రమలని మళ్ళీ అప్పుడే అనకండి. వై ది చర్చ్ ఈజ్ పర్సిక్యూటెడ్. సంఘం పైన దాడి జరిగిందంట, పాస్టర్ను కొట్టిందంట, విశ్వాసం నిలగొట్టిందంట అంటే మీరు భయపడకండి. గాడ్ వాంట్స్ సంథింగ్ టు హ్యాపెన్. దేవుడు ఏదో జరిగించాలనుకుని దాన్ని జరిగిస్తున్నాడు. చాలాసార్లు మేము అక్కడక్కడ పోయినప్పుడు అంటారు, సార్ మమ్మల్ని మా విశ్వాసులందరినీ కూడా ఇక్కడ కూడుకొనియట్లేదు. అందరు చెప్పినాక నేను మై కొట్టుకొని చెప్తాను, దేవునికి స్తోత్రం అని చెప్తాను. వాళ్ళ కోపం వస్తుంది. కోపం వస్తే నేనేం చేయాలి? వాక్యం అయితే అదే చెప్తుంది. మీరు ఒక్కచోట ఉండడానికి దేవుడు విలువలేదు, మీరు విస్తరించడానికి, ఫలించడానికి, ఆ ఫలము నిలిచేయడానికి దేవుడు పిలిచాడు. సిలువను మోయాలి. వితౌట్ క్రాస్ దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ. క్రైస్తవులు సిలువ లేని క్రైస్తవులే కారు. దేవుని బిడ్డలారా, రానున్న దినాలు భయంకరంగా ఉన్నాయి, ప్రమాదకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. కలవరపడకుడు అని ప్రభు చెప్పాడు. మీరు భయపడకండి, కలవరపడకండి. వాట్సో ఎవర్ ఇట్ హ్యాపెన్స్ టు ది చర్చ్. సంఘానికి ఈగ వాలినా అది దేవుని యొక్క చిత్త ప్రకారమే ఈగ వాలుతుంది అన్నమాట. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారమే ఆ కష్టాలు, ఆ కన్నీరు నీకు ఇస్తున్నాడు. వై? టు గో అండ్ స్ప్రెడ్. వెళ్ళి దేవుని యొక్క రక్షణ వార్తను ప్రకటించడానికి. కాబట్టి దేవుని సంగమా, ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దయచేసి ఆ మాటను ఒకసారి చదువుకుంటున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఆయన అందరితో ఇట్లనెను, చదవండి, అందరు చదవండి. ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆర్ వి దట్ కాల్డ్ క్రిస్టియన్స్?
మనము ఆ మాదిరిగా పిలువబడిన క్రైస్తవులమేనా, లేకుంటే ఓ ఆశలు చూసి క్రైస్తవులు ఎదుకు వచ్చినటువంటి వాళ్ళమా, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళమా, ప్రజలను బట్టి మనం మందిరాలకు వస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. ప్రభు అయితే చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ సెడ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ, యువర్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. నీ యొక్క లోకయాత్ర పూల పాన్పు కాదు, ఇది శ్రమ, ఇది కష్టము, ఇది ఇరుకు. మత్తయి సువార్త 5:11 చెప్పాడు ధన్యత. ఏమా ధన్యత? ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 10 ధన్యతలు కోరుకుంటారు జనులు, కానీ ఈ 10వ ధన్యత కోరుకోరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, ఇవన్నీ బాగానే చెప్పుకుంటాం. కానీ ఈ లాస్ట్ ధన్యత, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కోరుకోము. కానీ ఒకవేళ ఈ ధన్యత దేవుడు ఇస్తే, ఈ దేవుడు సంఘానికి ధన్యతను అనుగ్రహిస్తే, ఇది ధన్యత అని మీరు తెలుసుకోవాలి. ఇట్స్ అ బ్లెస్సింగ్, బ్లెస్సింగ్ టు ద చర్చ్, దట్ ద చర్చ్ షుడ్ అండర్గో ద పర్సిక్యూషన్. సంఘము శ్రమ గుండా వెళ్ళి, సంఘం విస్తరించి, సంఘం ఫలించి, ఆ ఫలాలు నిలిచుంటే ప్రభువుకు మహిమ. సంఘం అక్కడే ఉండి ఆమెనే ఫలించుకుంటూ, ఆమెనే రాజకీయాల్లో తన్నుకుంటూ, ఆమెనే వాళ్ళు అక్కడనే ఉండి వాళ్ళు అక్కడక్కడి వరకే వాళ్ళు సర్దుకుంటే అది ఫలములు లేని అంజూరపు చెట్టు. ఏమైందో తెలుసా? ఏమైంది? ఫలములు లేని అంజూరపు చెట్టును యేసుక్రీస్తు శపించాడు. కర్స్డ్ ఆర్ యు. ఏ ఫలాలు లేవు, ఆకులుండే గలగలలు కలకలలు బాగున్నాయి. ఇది కాదు నేను కోరుకున్నది. నేను కోరుకున్నది ఫలం కావాలి. ఐ వాంట్ ఫ్రూట్. సంగమా, ఫ్రూట్ కావాలి. ఇక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఫ్రూట్ చూస్తున్నాడు. శ్రమలలో ఫ్రూట్ కావాలి, ఎండలలో, వరదలలో, అగ్ని ప్రమాదాలలో ఫ్రూట్ కావాలి. ఈజ్ లుకింగ్ ఫర్ ద ఫ్రూట్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధ రాజ్యం గల దేవా, నీకు వందనాలు. ఉదయకాలం నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లూకా సువార్త 24 9-24 చెప్పిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవడైనా నిన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నిన్ను వెంబడించాలనే పిలుపు మా తండ్రి లోకానికి, మా తండ్రి నువ్వు తెలియచేసినందుకు నీకు వందనాలు. క్రీస్తును ఇష్టపూర్వకంగా వెంబడించాలని, క్రీస్తును వెంబడించేవాడు తను తాను త్యజించుకోవాలని, ఉపేక్షించుకోవాలని, తగ్గించుకోవాలని, నిర్వీర్యం చేసుకోవాలని దేవ మేము నేర్చుకుంటున్నాం. క్రీస్తుని వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడించాలని మేము నేర్చుకుంటున్నాం. దేవా, లోకములో శ్రమలు అధికమవుతుండగా, మా దేశంలో మా ప్రాంతాలలో నీకు వ్యతిరేకత అధికమవుతుంటుండగా, దేవా మేము నీ ప్రజలముగా, నీ వాక్యమును ఎరిగిన నీ బిడలముగా, నీవు పిలిచిన పిలుపును ఎరిగిన నీ ప్రజలముగా ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకునే కృప మాకును విలువారు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు అనుగ్రహించుమని నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్.